రోజులో ఏదో ఒక టైంలో ఒక్కసారైనా కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని కదా! అది లాంగ్ వీడియోనైనా కూడా, షార్ట్ వీడియోనైనా కూడా. ఈ మధ్య 2, 3 రోజుల నుంచి వీడియోస్ అంతగా పెట్టకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి రీజన్ ఏంటి నేను ఒక పోస్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడికి వస్తే నేను సెల్ అయితే పక్కన పెట్టేస్తాను. సెల్ అస్సలు యూజ్ చేయను అనమాట. ఒక పోస్ట్ అయినా పెడదాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను, కానీ వీడియోలో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తా ఉన్నాను. మామూలుగా ఏంటి అంటే ఇలా చేస్తాననుకోండి, ఎప్పుడు కూడా మంచిగా రీచ్ వచ్చేదాన్ని, మొత్తం కూడా డ్రాప్ అయిపోతుంది. ఈ తప్పైతే భలే వేస్తుంటాను నేను, ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాను. ఏంటి అంటే ఇవాళ నేను ఊరికి వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళ తోటకైతే వచ్చేసాను. ఇక్కడైతే చాలా తోటలే ఉన్నాయి. అవన్నీ కూడా ఏమేమి వేశారు అన్నది కూడా మొత్తం కూడా డీటెయిల్గా చెప్తానన్నమాట. ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది తోట. వచ్చేసి 12 ఎకరాలు అనమాట. మొత్తం కూడా ఇందులో ఏంటి అంటే సీతాఫల చెట్లు, తర్వాత కొబ్బరి చెట్లు, ఆ తర్వాత నిమ్మకాయ చెట్లు, తర్వాత ఎస్పెషల్లీ ఏంటి అంటే ఖర్జూరాలు ఉంటాయి కదా, మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మా సైడ్ అయితే. ఆ ఖర్జూరం చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. మార్నింగే వీడియో అదే కాకుండా వైబ్స్ కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా మార్నింగే టిఫిన్ తినేసి అయితే వచ్చేసానమాట తోటకి. ఇక్కడ చూపించాను కదా, మేము ఏంటంటే తాతలాకు అని పిలుస్తూ ఉంటాము. అది ఏమాకో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. దీనికి ఉన్నన్ని బెనిఫిట్స్ దేనికి లేవేమో. అంత బాగా ఏదైనా మనకి దెబ్బలు తగిలాయి అనుకోండి, దీని రసం మనం పూసేసుకొని ఆ తర్వాత ఆకుతో పాటు నలిపేసుకొని అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా తొందరగా నయమైపోతాయి గాయాలు. చాలామంది ఏంటి అంటే వీటి పేర్లు తెలియక తాతలాకు అని చిన్నప్పటి నుంచి మేము పిలిచేవాళ్ళము. అదే కంటిన్యూగా పిలుస్తూ ఉన్నాము. తాతలాకు అంటే ఇంకా మాకు అర్థమైపోతుంది అనమాట. ఇదంతా వచ్చేసి ఇలా గేట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఇటు సైడ్ ఏమిటంటే కొబ్బరి తోట అయితే ఉంటుంది. కొబ్బరికాయలు తెంపాలి అంటే పైకి నిచ్చెనలు వేసుకొని పైకి పాకి మరీ కొబ్బరికాయలు తెంచాల్సి వస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే గ్రాఫ్టింగ్ వచ్చేసాయి కదా, ఇప్పుడు చిన్నగా మనం చిన్న పిల్లలు కూడా తెంపేటట్టుగా ఇలా కాయలు అయితే కాస్తూ ఉన్నాయి. ఇదంటే తొలికాత అనమాట. ఫస్ట్ చిన్న చెట్లకి ఇంత మంచి పూతలు వచ్చి కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా నేను చెప్పాను కదా ఖర్జూరపు తోట ఉంది అని చెప్పేసి, ఇప్పుడు బాగా ఈల్డ్ టైం కదా, అందుకని చెప్పేసి వాటికి ఉన్న సపరేటు పక్కన ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఆకులు, వాటన్నింటిని కూడా కట్ చేసి ఒక దగ్గర అయితే వేసేస్తున్నారు నేను పోయేసరికి. ఇదంతా కూడా మొక్కజొన్న అయితే వేసేసారండి. ఇంకా ఇప్పుడైతే తీసేశారనమాట. మొత్తం కూడా ఇది 12 ఎకరాల తోట అనమాట. ఇప్పుడైతే డ్రిప్ సిస్టమ్ అలా వచ్చింది, స్ప్రింక్లర్స్ అలా వచ్చేసాయి కదా, తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటలు అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కదాని కూడా డ్రిప్ ఇరిగేషన్ అయితే పెట్టేశారనమాట మా అన్న వాళ్ళు. ఇలా చెట్టు దగ్గర ఇలా నీళ్ళు అయితే పారుతూ ఉంటాయి, చిన్నగా పారుతూ ఉంటాయి. ఇంకా ఇవైతే పక్కన మళ్ళీ నీళ్లు పెట్టినా కూడా మొత్తం గడ్డి తీయలేక యాసిడ్కి వస్తుంది అనమాట. అంటే మామూలుగా కూలోళ్ళని పెట్టించి వాటి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇలా డ్రిప్ ఇరిగేషన్ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఆ చెట్టుకు ఎంతైతే నీళ్ళు అవసరమో అంత నీళ్లు పారిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మనం డ్రిప్ కాకుండా మామూలుగా నార్మల్గా వదిలిపెట్టామనుకోండి, మొత్తం గడ్డి అవన్నీ పెరిగేసి ఆ తర్వాత మనం చెట్టుకు వేసిన పోషకాలను కూడా అవి లాగేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో కదా. నేను ఏంటి అంటే ఏం లేవు కదా కుక్కలు అలా ఏం లేవు అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళానమాట. నేను చిన్నగా వస్తూ ఉంటాను లేనన్నా, నువ్వు వెళ్ళు అని చెప్పి మా నాన్నకైతే చెప్పాను. కాకపోతే 2 కుక్కలు ఉన్నాయండి, నాకు అస్సలు తెలియలేదు. ఈ తోట నుండి బయటకు వస్తే వెంట పడేంత సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట. చాలా భయం వేసింది. ఇంకా అయిపోయానురా దేవుడా అనిపించింది, అంత భయం వేసింది. ఇది టచ్ మీ నాట్ చెట్టు ఉంటుంది కదా, అదనమాట. ఎన్ని ఏళ్ళు అయిందో అండి చూడక, చాలా ఏళ్ళు అయిపోయింది. ఇలాంటివి కనిపిస్తే ఆగుతామా? ఎప్పుడో వాటినైతే ముడుచుకునేలాగా చేస్తూ ఉంటాం కదా టచ్ చేసి. ఇలా పొలాల్లో వీడియో తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
పాములు అలా ఉంటాయి కదా. నేనేంటంటే పైన అలా వీడియో తీస్తూ ఎక్కడెక్కడ మంచి షార్ట్స్ వస్తాయో చూస్తూ వెళ్తూ ఉన్నానన్నమాట. అయితే ఒక టైంలో అయితే నాకు గుర్తొచ్చింది పాములు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి. ఈ తోట అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. వెంటనే మా నాన్న చెప్పిన వెంటనే అయితే వెళ్దాం అని చెప్పేసి మా నాన్నను పిలుచుకొని వచ్చానన్నమాట. ఇక్కడంతా కూడా నిమ్మ తోట. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇదంతా కూడా నిమ్మ తోట. అక్కడ చూపిస్తున్నాను చూడండి, కుక్కలు రెండు కూడా వెంటబడేంత ఇది చేశాయి నన్ను. చాలా భయం వేసింది. నార్మల్గా ఏంటి అంటే కుక్కలు అరుస్తున్నప్పుడు నాకు నోరు కూడా రాదనమాట, అంత భయం వేస్తుంది. ఇంకా ఇదేంటి అంటే సీతాఫల తోట అనమాట. ఇప్పుడే కాపైతే వస్తూ ఉంది. ఒక చెట్టుకు అలా పిందె అలా వస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా పూణే నుంచి కొన్ని ఏళ్ళవి అలా తెచ్చి నాటేశారండి. ఇంకా ఇదైతే స్టోర్ రూము, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికి ఆ రూమ్ అయితే అక్కడ కట్టించుకున్నారు. తర్వాత ఇక్కడ కాశ్మీర్ రోజెస్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయో అసలు, చాలా బాగా నచ్చాయి. కొన్ని అయితే తెంపుకొని వెళ్ళానమాట, ఒక 2 అలా తీసుకున్నాను. కాకపోతే ఆ చెట్టుకు అలా చూసిన తర్వాత నాకు అస్సలు తెంపబుద్ధి కాలేదు, అంత బాగుంది కదా అని చెప్పేసి. తర్వాత ఇటు పక్కనే మందారం చెట్టు అలా ఉందన్నమాట. కానుగ చెట్టు ఉంది అంటే ఇంకా అస్సలు ఇంకా ఎంత బాగుంటుందో ఎండాకాలం. ఏంటి అంటే ఎండాకాలం వాటి పూలు అలా రాలుతూ ఉంటాయి, ఆ పూలకి మళ్ళీ కందిరీగలు అలా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలము. ఇంకా పూలంతా రాలిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కూడా ఎండాకాలం మనము ఆ చెట్టు కింద ఉన్నామనుకోండి, చాలా చల్లగా ఉంటుంది. దీనికాడనే ఒకటైతే అరుగులాగా వేశారు, తర్వాత ఒక మంచం కూడా వేశారు. చాలా బాగుంది చెట్టు అయితే. ఇక్కడ చూడండి పిందెలు అయితే వచ్చేసాయి. కొన్ని ఏంటి అంటే కొన్ని ఏళ్ళ చెట్లు పెట్టినా కూడా కొన్ని ఒకసారి పిందెలు రావడము. ఇప్పుడు గ్రాఫ్టింగ్ వచ్చేసాయి కదా అన్నీ కూడా. ఇవి చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి. ఈ చెట్టుకు ఒక్కదానికి పిందెలు అయితే వచ్చేసాయి. నేను ఒక్కటన్నా చూపించాలి అనుకున్నాను. అలా పక్కకు తిరిగి చూస్తే అక్కడ పిందెలు అయితే బాగా ఉన్నాయి. చాలా లావు వస్తాయండి. అవి అర్ధ కేజీ అలా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కొత్తగా వచ్చాయి కదా ఆ పండ్లు. స్వీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇలా లోపలికి అలా వెళ్తూ ఉంటే ఖర్జూరపు తోట వస్తుంది అనమాట. కొన్ని ఏంటి అంటే చిన్న చెట్లు తెచ్చి నాటారు, అంటే కొంచెం సంవత్సరంవి అలా, కొంచెం 2 సంవత్సరాలవి అలా. కొన్నేమో పెద్ద చెట్లు తెచ్చి నాటారనమాట. పెద్ద చెట్ల కన్నా చిన్న చెట్లే ఎక్కువ ఈల్డ్ వస్తుందంట. కాకపోతే ఏంటి అంటే ఇంకా అన్నీ ఎక్కడ చూడు గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని కూడా వీడియో అయితే తీశాను. చాలా బాగుంటాయి అన్నమాట. నార్మల్గా ఏంటి అంటే ఖర్జూరాలు మనము పచ్చివి అలా తింటా ఉంటే ఎంత బాగుంటాయో, అంటే మాగిన తర్వాత. ఇవి ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి పచ్చివి అయితే ఒకసారి తిన్నానండి, అసలు చేదుగా అలా ఉందన్నమాట. పొలం వేయాలంటే చాలా ఓపిక ఉండాలి కదా. మనం వేసిన వెంటనే మనకు డబ్బులు వచ్చేయాలి అంటే అస్సలు కుదరదండి. మనం ఎంతగానో చిన్న బేబీ ఉంటుంది కదా, బేబీని ఎలా చూసుకుంటామో మనం వేసిన తోటను కూడా అలానే చూసుకుంటే వస్తా వస్తా లాభాలు వస్తాయి. కానీ ఇంకా మనకు వెంటనే వేసిన వెంటనే లాభాలు రావాలంటే అస్సలు అవ్వదన్నమాట. చాలా ఓపిక ఉండాలి ముందు. రైతులకు చాలా ఓపిక ఉంటేనే ఈ పని అయితే చేయగలరు. అయితే ఇవన్నీ కూడా పెద్ద చెట్లు తెచ్చి, కొన్ని ఏళ్ళ చెట్లు తెచ్చి నాటినవి. ఇటుపక్కవి ఏంటి అంటే కొంచెం తక్కువ తెచ్చి నాటినవి అనమాట. ఈ చెట్టు చూడండి అసలు మొత్తం కూడా పోయింది, కానీ బతికే ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. మా అన్న వాళ్ళు అన్ని ఎకరాలు కూడా ఒకే పంట వేయకుండా ఇన్ని ఎకరాలు ఒక పంట, ఇన్ని ఎకరాలు ఒక పంట అని ఇలా డివైడ్ చేస్తూ వేశారనమాట. ఒక దాంట్లో నష్టం వచ్చినా కూడా ఇంకొక దాంట్లో లాభం వచ్చినా కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ పచ్చికాయ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి నోట్లో అలా పెట్టుకున్నానో లేదో, ఎంత చేదుగా ఉందో అసలు, చాలా చేదుగా ఉందన్నమాట. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. ఇంకా ఏంటి అంటే మొత్తం కూడా చాలా నీట్గా అయితే ఉంది తోట అంతా కూడా. ఒక దగ్గరనేమో నిమ్మ తోట, తర్వాత కొబ్బరి తోట, తర్వాత సీతాఫల తోట, తర్వాత వచ్చేసి ఫైనల్గా ఇక్కడేమో ఇంకా ఖర్జూరపు తోట అయితే వేశారు. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని చిన్న చెట్లు, కొన్ని పెద్ద చెట్లు అయితే తెచ్చి నాటారు. ఇదంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారానే వేశారనమాట. ఎందుకంటే తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటలు అయితే వేసేసుకోవచ్చు కదా, నీళ్ళు అనేటివి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అక్కడక్కడ బోర్లు, తర్వాత కరెంటు, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట. ఇవి 2 కూడా మాగాయి అని చెప్పేసి ఒక 2 అయితే తెంపుకున్నాను. కానీ
ఏమంత మాగలేదండి, ఇంకా కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. ఈ వీడియో నేను షూట్ చేసి కూడా చాలా డేసే అయిపోయింది, దాదాపు 1 మంత్ అలా అయిందనమాట. అయితే ఇంకా ఎడిట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవంతా చేసేసరికి ఈ టైం అయితే అయ్యిందనమాట. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అయితే మా అక్క కూతురిది మ్యారేజ్ ఉందనమాట, ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను. అయితే ఇంకా ఇదంతా కూడా ఓవరాల్గా వ్యూ అయితే చూపించి ఆ తర్వాత నిమ్మ తోట ఒక్కటి చూపించలేదు కదా, అందుకని చెప్పేసి నిమ్మ తోటకైతే వెళ్తున్నాను. ఇంకా అవి కూడా చిన్న చెట్లే అండి. అయితే ఏంటి అంటే నిమ్మకాయలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని పూత దశలో అలా ఉన్నాయన్నమాట. మామూలుగా ఏంటి అంటే ఈల్డ్ మంచిగా రావాలంటే కొన్ని ఏళ్ళ టైమే అవుతుందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇంకా నేను అదొకటి చూపించి ఇంటికి వెళ్దాంలే అనుకున్నాను. కాకపోతే ఇలా వెళ్ళిన తర్వాత ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి తొందరగా అంతా కూడా చూసేసుకొని ఆ తర్వాత షూట్ చేసేసుకొని తొందరగా అయితే ఇంటికి వచ్చేసాను. ఇదంతా మనకి పంట వేసిన తర్వాత సైడ్ అంతా కూడా కొబ్బరి చెట్లు అయితే నాటారు. ఇంకా వీటి ద్వారా కూడా లాభం అయితే వస్తుంది కదా. ఇంకా నిమ్మ తోట అలా అక్కడక్కడ ఏంటి అంటే మామిడికాయ చెట్లు, తర్వాత నేరేడు చెట్లు కూడా వేసుకున్నారు. మనం ఎన్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా, ఎన్ని భూమి ఉంటే ఎన్నైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా. నాకు ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టం అంటే మ్యాడ్ గార్డెనర్ అనమాట. ఎప్పుడైనా కూడా కొంత భూమి తీసుకొని అందులో అన్ని రకాలు వేసేసుకోవాలి అని చెప్పి అనుకుంటా ఉంటాను. అయితే ఇది చాలా డేస్ అయిపోయిందనమాట వీడియో షూట్ చేసి, నిమ్మ తోట ఒక్కటి మిస్ అయ్యిందండి. నేను వెళ్ళే టయానికి మా అన్న లేడనమాట, లేకపోతే అన్నీ కూడా ఎంతైంది ఏంటి అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేదాన్ని. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.